స్మార్ట్ సిటీగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతోంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా ఆర్కే బీచ్, హుడా పార్కులను డిజైన్ చేసే అవకాశం కల్పిస్తోంది. ప్రజలు, నిపుణులు, విద్యార్థులు ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, డిజైన్లు తయారు చేయొచ్చు. ఉత్తమమైన డిజైన్ కు నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించింది. స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా సాగర్ తీరం అభివృద్ధి, హుడా పార్క్ సుందరీకరణలకు 200 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో బీచ్ రోడ్, హుడా పార్కులను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ జీవీఎంసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రజలు, విద్యార్థులు, మేధావులు, ఆర్కిటెక్టులు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించింది. ఆన్లైన్లో www.bygov.in వెబ్సైట్లో ఈ కాంటెస్ట్ ప్రతిపాదనలు ఉంచుతారు. రోడ్లను అందంగా తీర్చిదిద్దడంతో పాటు కోత నివారణ తదితర అంశాలపై ఉత్తమ ప్రతిపాదనలు పంపిన వారిని ఎంపిక చేసి బహుమతులు ఇవ్వనున్నారు. ప్రజల దగ్గర నుంచి ఒక కాంపిటీషన్ ద్వారా ఒక డిజైన్ కాంపిటీషన్ లాగా ఈ మన కాంపిటీషన్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇందులో ఎవరైనా మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. క్యాన్ బి ఫ్రమ్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్. సిటిజన్స్ కావచ్చు, స్టూడెంట్స్, ఆర్కిటెక్ట్స్, ప్లానర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ అండ్ అదర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. బీచ్ రోడ్ డిజైన్ కాంటెస్ట్ లో విజేతలకు ప్రథమ బహుమతి కింద 1,25,000, రెండో బహుమతి కింద 75,000, మూడో బహుమతిగా 50,000 ఇస్తారు. హుడా పార్క్ డిజైన్ లో మొదటి బహుమతికి 75,000, రెండో దానికి 50,000, మూడో బహుమతిగా 25,000 ఇస్తారు. ఆగస్టు 5లోగా ఆన్లైన్లో తమ డిజైన్లను పంపాలి. వాటిని పరిశీలించిన జ్యూరీ సభ్యులు డిజైన్లను ఎంపిక చేస్తారు. Again 3 prizes will be announced. ఇది లాస్ట్ డేట్ ఉంది 5వ తేదీ ఆగస్ట్. 5th of August లాస్ట్ డేట్ ఉంది సబ్మిట్ చేయడానికి. ఇవన్నీ కూడా అక్కడ ఆఫీస్లో వచ్చి చేయాల్సిన లేదు. మైగవ్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసి డిజైన్ అన్ని తయారు చేసి ఏ పద్ధతిలో చేయాలి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అందులో ఇవ్వడం జరిగింది. అది అప్లోడ్ చేసుకుంటే మళ్ళీ జ్యూరీ టీమ్ ఆఫ్ జ్యూరీ మెంబర్స్ మన అక్కడ అపాయింట్ చేస్తారు. ఎస్పీవీ ద్వారా అవుతుంది. స్మార్ట్ సిటీలో భాగంగా ఇప్పటికే కొన్ని పనులను మొదలుపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖకు 376 కోట్లు మంజూరు చేశాయి. ఈ నిధులు త్వరలోనే జీవీఎంసీ ఖాతాకు జమ అవుతాయి. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.